ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ మటన్ గ్రేవీ కర్రీ అండి. నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైన మటన్ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నేను ఇక్కడ మీడియం సైజ్ ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నానండి. కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్, ఒక కట్ట మెంతి కూడా కట్ చేసుకున్నాండి. మెంతి వేసుకోవడం మటన్ కర్రీ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. మెంతి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నానండి. ఒకసారి అయితే వాష్ చేసుకోవాలి మటన్ని. ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు, ఒక చెక్క, చిన్న ముక్క దాల్చిన చెక్క యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మటన్ అంతా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 5 to 6 మినిట్స్ అయితే మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. మటన్ నుండి వాటర్ అనేవి వస్తాయండి. ఈ వాటర్ అనేటివి మొత్తం ఆవిరైపోయే వరకు అయితే కుక్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక కట్ట మెంతి అయితే తీసుకున్నానండి. వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని అయితే మెంతి అయితే యాడ్ చేసుకోవాలండి. సిక్స్ మినిట్స్ అయితే ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడైతే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టూ మినిట్స్ అయితే ఒకసారి బాగా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకొని 10 to 15 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల ధనియాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆరు లవంగాలు, 3 ఇలాచీలు చెక్క యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం చేసే కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలానండి. మసాలా యాడ్ చేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తని పౌడర్ లాగా అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అనేది ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. మటన్ పీసెస్ అనేవి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కర్రీ అనేది. ఫ్రెండ్స్, ఈ కర్రీ వేడి వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.